అందరికీ నమస్కారం. ఈరోజు సాటర్డే స్పెషల్గా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని వేణుగోపాల్ స్వామి టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ 200 సంవత్సరాల క్రితం నాటిది. అతి పురాతనమైన గుడి అంట. మా చుట్టుపక్కల ఉండేది ఇదే. అండ్ టెంపుల్ మొత్తం రాతితో కట్టారంట. ఈ టెంపుల్ హిస్టరీ అండ్ ఇక్కడ జరిగే ఉత్సవాలు అన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ బొబ్బిలిలో ఉంటుంది. విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి. ఈ టెంపుల్ పేరు వేణుగోపాల్ స్వామి టెంపుల్. ముందుగా వెల్కమ్ టు బొబ్బిలి. అండ్ దేవుడిని నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈయన అనమాట. నేనైతే సీక్రెట్గా క్యాప్చర్ చేసా, పంతులు గారు తీయనివ్వలేదు వీడియో. అప్పటి బొబ్బిలి రాజుల పాలనలో ఉండేది. అండ్ ఈ వేణుగోపాల్ స్వామి బొబ్బిలి రాజావారి కులదైవం అంట. అందుకే ఇక్కడ గుడి కట్టించారు బొబ్బిలి రాజావారు. అండ్ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి అంటే బొబ్బిలి యుద్ధంలో ఈ గుడిని కూడా ధ్వంసం చేశారు. తర్వాత రాజా చిన్నరంగారావు గారు దీన్ని రీకన్స్ట్రక్ట్ చేపించారంట. టెంపుల్ మొత్తం రాయితో కట్టడం వల్ల బయట ఎంత ఎండగా ఉన్నా లోపల చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే దేవుని మండపం ఉన్న శిఖరం కంటే బయట ఉన్న గాలిగోపురమే పెద్దది. అండ్ ఇదేనమాట బయట ఉన్న 5 అంతస్తుల గాలిగోపురం. ఇది పెద్దదిగా ఉంటుంది దేవుని ఉన్న శిఖరం కంటే. ఈసారి టెంపుల్కి వెళ్తే మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్వామివారి వసంత ఉత్సవాలు ఘనంగా జరుగుతాయంట. ఇంకా మార్గశుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుతారంట ఇక్కడ. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అటువంటి డేస్లో ప్లాన్ చేసుకోండి. డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు. ఈ 12 మంది ఆడవాళ్ళు భక్తి శ్రద్ధ సేవతో స్వామివారిని మెప్పించారంట. స్వామివారు దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోండి అంటే నిరంతరమైన మీ సేవా భాగ్యం ఇంకా మీ దర్శనం కావాలి స్వామి అని కోరుకున్నారంట. అందుకే స్వామివారు తదాస్తు అంటూ స్వామివారి గుడిలో వీళ్ళకి కూడా ఒక స్థానం ఇచ్చారంట. ఏమైనా కానీ అప్పటి జనరేషన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇన్స్ట్రుమెంటేషన్ లేని టైంలో ఇంత బాగా కార్వింగ్ చేశారంటే వాళ్ళ గ్రేట్నెస్ని మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ టెంపుల్ మొత్తం ఇలా ప్రదక్షిణలు చేస్తూ మిగతా దేవుళ్ళన్నీ దర్శించుకోవాలన్నమాట. అండ్ ఈ టెంపుల్ని చూస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది. రాతితో కట్టిన గుడి అంటే టెంపుల్ మొత్తం రాయితోనే కడతారు. ఇలాంటి గుడిలకి శిఖరం మాత్రమే పెయింటింగ్ వేస్తున్నారు. లైక్ ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి, అన్నవరం, సింహాచలం ఈ గుళ్ళన్నీ ఇలానే శిఖరానికి మాత్రమే పెయింటింగ్ వేస్తున్నారు. మిగతాది పెయింటింగ్ వేయట్లేదు. ఎందుకో నాకు తెలియదు. మీకు తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి రోజుల్లో మనుషులు ఎంత స్ట్రాంగో అంతే స్ట్రాంగ్గా గుడులు ఇల్లులు ఇవి కూడా ఉండేవి. సెంచరీస్ ఉంటాయి చెక్కు చెదరకున్న. ఈ గుడి అయితే సుమారు 200 years బ్యాక్ దంట. కానీ ఆ ఫినిషింగ్ కూడా పాడవలేదు. అట్లీస్ట్ ఇప్పుడు మన వాళ్ళు కట్టింది అయితే డెకేడ్స్లోనే పాడైపోతుంది. ఎంతైనా లాంగ్ టైం తీసుకునేది లాంగ్ టైం ఉంటుంది ఈ గుడిలాగే. అండ్ మా చుట్టుపక్కల ఉన్న గుడుల్లో రాతి గుడి ఇదే అన్నమాట, పెద్దది. అండ్ అతి పురాతనమైన గుడి కూడా ఇదే. సో భక్తులు దీన్ని విజిట్ చేయడానికి వస్తారు. ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఈ గుడి అయితే. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే బొబ్బిలి, ఇది విజయనగరంకి 60 kilometers దూరంలో ఉంటుంది. బొబ్బిలి బస్ స్టాప్లో దిగ్గానే ఆటోలో వచ్చేయచ్చు ఈ గుడికి. వేణుగోపాల్ స్వామి టెంపుల్ అని చెప్తే వాళ్ళే దింపేస్తారు. ఎంతో పీస్ఫుల్ అయిన గుడి. మీరు వచ్చాక వర్త్ అనుకుంటారు ఈ గుడికి రావటం చాలా బాగుంది అని. ఈ గుడిని ఆల్రెడీ ఎంతమంది విజిట్ చేశారు? విజిట్ చేస్తే కమెంట్ చేయండి. అండ్ ఈ గుడి గురించి యూట్యూబ్ గూగుల్లో కూడా చాలానే ఉంటుంది. ఒకసారి వీలైతే వెళ్ళి చెక్ చేయండి. ఇంతే అన్నమాట ఈ వీడియో. బాయ్ గాయ్స్, టేక్ కేర్.